నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మార్వాడి గో బ్యాక్. తెలంగాణలో పెరుగుతున్న నినాదం, ఖండిస్తున్న కమలం పార్టీ. అసలేం జరుగుతోంది? మార్వాడీస్ గో బ్యాక్ ఈ నినాదం ప్రస్తుతం తెలంగాణలో మారుమ్రోగుతోంది. సోషల్ మీడియాలో హడావుడి నడుస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. అయితే దీని వెనుక కుట్ర ఉందని చెబుతోంది కాషాయం పార్టీ. మరి అసలు మార్వాడీల చరిత్ర ఏంటి, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దానిపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నగర శివారులోని అమనగల్లులో చోటు చేసుకున్న ఓ వివాదంతో ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. వెహికల్ పార్కింగ్ చేశాడన్న కారణంతో ఓ యువకుడితో దుకాణదారుడు గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఆ దుకాణదారుడి బంధువు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘర్షణ చెలరేగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ దుకాణదారుడు మార్వాడి. షాపు ఎదుట బండి పార్కింగ్ చేశాడంటూ అతను దాడి చేసింది ఓ దళిత యువకుడిపై. గొడవ జరిగిన సమయంలో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. కానీ ఆ తరువాత ఆ కారణంగానే అసలు గొడవ తెరపైకి వచ్చింది. దళిత యువకుడిపై దాడి తరువాత అమనగల్లు బంద్కు కిరాణా, వస్త్ర, వర్తక సంఘంతో పాటు స్వర్ణకార సంఘాలు పిలుపునిచ్చాయి. మార్వాడీల వ్యాపారాలు ఎక్కువైపోయాయని, అందువల్ల స్థానికులకు వ్యాపారాలు అనేవే లేకుండా పోయాయని ఆరోపణలు వినిపించాయి. దోచుకోవడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడుతూ బంద్ను చేపట్టారు. మార్వాడీల విస్తరణతో స్థానిక యువత ఉపాధి కోల్పోతున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఇది మెల్లమెల్లగా రాష్ట్రమంతటా వ్యాపించింది. దీంతో చాలా మంది తెలంగాణ ప్రజలు మార్వాడీస్ గో బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. మార్వాడీల వలన నష్టపోతున్నామంటూ తెలంగాణ వ్యాపారులు ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరు వ్యాపారులు మార్వాడీల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని విమర్శలు ఏదో ఒకచోట వినిపిస్తూనే ఉండేవి. కానీ తాజాగా పార్కింగ్ వివాదంతో ఈ విషయం పెద్దదైంది. అయితే మార్వాడీస్ గో బ్యాక్ నినాదంపై బీజేపీ మండిపడుతోంది. దీని వెనుక హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్ర ఉందని ఆరోపిస్తుంది. మార్వాడీలకు సపోర్ట్ గా నిలిచిన కమలం పార్టీ వారిని టార్గెట్ చేయడం మానేసి రోహింగ్యాలపై, అక్రమ వలసదారులపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. అంతేకాదు, భారతీయులుగా తెలంగాణ సహా ఏ ప్రాంతాలకైనా వాళ్లు వెళ్లొచ్చని, వ్యాపారం చేసుకోవచ్చని అంటోంది కాషాయం పార్టీ. ఇక మార్వాడీలు రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందిన వారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసి రాణించగల సత్తా వారి సొంతం. ఉత్పత్తులతో వ్యాపారమే కాదు, వడ్డీ వ్యాపారంలోనూ వీరిది అందవేసిన చేయని చెప్పుకోవచ్చు. రాజస్థాన్కు చెందిన వీరు దేశంలోని పలు రాష్ట్రాల్లో నివాసాలు ఏర్పరచుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక రాజస్థాన్లో కరువు పరిస్థితులు ఏర్పడిన సమయంలో అక్కడి మార్వాడీలు హైదరాబాద్కు వలస వచ్చారని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు మార్వాడీలు. అయితే గత కొంతకాలంగా కొన్ని ప్రాంతాల్లో మార్వాడీలపై స్థానికులు మండిపడుతున్నారు. మార్వాడీల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా అమనగల్లులో మార్వాడీ వ్యక్తి దళిత యువకుడిపై దాడికి పాల్పడటంతో ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే పొలిటికల్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది. మరి ఈ మార్వాడీస్ గో బ్యాక్ నినాదం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది తెలియాల్సి ఉంది.